బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని నమ్ముకున్న వాళ్ళంతా కూడా ఇప్పుడు లబోదిబోమని చెప్పేసి ఏడుస్తున్నారు. రీసెంట్గా మనం చూసాం, బాలినేని గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది ఒంగోలు కార్పొరేటర్లు జనసేన పార్టీలో చేరారు. బాలినేని గారు జనసేన పార్టీ నాయకుడిగా ఉన్నప్పటికీ ఆయన పెత్తనాన్ని తెలుగుదేశం పార్టీ నేత, అదేవిధంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సాగనివ్వడం లేదు. ఒంగోలులో బాలినేని నీడను కూడా ఆయన అసలు సహించడం లేదు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 4 కార్పొరేటర్లు మాత్రమే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జనార్దన్ గారికి మద్దతుగా 25 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఒంగోలు కార్పొరేషన్కి హడ్కో నిధులు మంజూరయ్యాయి. తనను నమ్ముకున్న ప్రతి కార్పొరేటర్కు కమిషన్ రూపంలో 6 లక్షల రూపాయలు గిట్టుబాటు అయ్యేలా చేస్తానని దామచర్ల హామీ ఇచ్చాడు. ప్రస్తుతానికి ఒక్కో కార్పొరేటర్కి 2 లక్షల రూపాయల చొప్పున ముట్ట చెప్పినట్లు ప్రచారం కూడా గట్టిగా నడుస్తుంది. మిగిలిన 4 లక్షల సొమ్ముని కొన్ని రోజుల తర్వాత ఇస్తామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ముఖ్యమైనటువంటి నాయకులంతా కూడా హామీ ఇచ్చారు. అయితే ఇక ట్విస్ట్ ఏమంటే, బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని నమ్ముకొని జనసేన పార్టీలో చేరిన తమకు 1 రూపాయి కూడా ఇవ్వకపోవడం మీద కొంతమంది కార్పొరేటర్లు తీవ్ర ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. పోయి జనసేన పార్టీలో చేరాము, 1 రూపాయి కూడా రాలేదు, తెలుగుదేశం పార్టీలో చేరున్నా అంతో కొంత డబ్బులు వచ్చేటివి కదా అని చెప్పేసి వాళ్ళంతా కూడా లబోదీపమని చెప్పేసి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద చాలా కోపంగా కూడా ఉన్నారు. తనకంత సీన్ లేదు అనేసి తెలిసినా రాజకీయంగా తమ గొంతులు ఎందుకు కోయాలని జనసేన పార్టీలో చేరినటువంటి కార్పొరేటర్లు ప్రశ్నిస్తున్నారు. ఒంగోలు ఎమ్మెల్యేను నమ్ముకున్న వాళ్ళు మాత్రం ఖుషీగా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. కూటమిలో ఉంటూ పనులేవి కాలేదని చెప్పేసి ఆవేదనతో బాలినేని గారి వంచన చేరినటువంటి వాళ్ళంతా కూడా బాధపడుతున్నారు, మదన పడుతున్నారు. ఈ మాత్రం దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే సరిపోయేదేమో అనేసి అంతర్మదనంలో వాళ్ళంతా కూడా ఉన్నారు.